యాదవ్ అనేది ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. శ్రీ ఆది లక్ష్మణస్వామి నెలకొన్నటువంటి ఈ క్షేత్రంలో ఇక్కడ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కౌన్సిలర్ కానీ ఉన్నటువంటి కోఆప్షన్లు కూడా స్వామివారి సన్నిధిలో వచ్చే భక్తులకు కానీ ఈ పట్టణ ప్రజలకు ఒక సేవ చేసే అవకాశం ఆ స్వామివారు కల్పించారు. కాబట్టి మీరందరూ కూడా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ బాధ్యతగా మీ వార్డులలో కానీ యాదవ్ అభివృద్ధిలో కీలక పాత్ర వహించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఈ కోఆప్షన్ సభ్యుల్లో పట్టణానికి సంబంధించి ఏదైతే గతంలో అనుభవం ఉండి గ్రామ పంచాయతీ కానీ ఇక్కడ ఎంపీడీ స్పర్ధ కానీ అనుభవం ఉన్నోళ్ళు, అదేవిధంగా మైనార్టీలకు, క్రిస్టియన్స్లకు ప్రభుత్వ పరంగా మనం ఇవ్వాల్సినటువంటి కోఆప్షన్ సభ్యులను ఇచ్చుకోవడం. ముఖ్యంగా నాకు ఈరోజు ఏంటంటే ప్రతిపక్షం అనేది ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చేది ఉండాలి, కానీ ప్రతిదానికి రాద్ధాంతం చేసి కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు కూడా రాకపోవడం నిజంగా కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు గెలిచిందే పట్టణ అభివృద్ధి కోసం. ఏదైతే ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం మనం ఎవరికీనో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం పారదర్శకంగా ఎన్నిక చేస్తాం. కాబట్టి ఇలా వాళ్ళు పాల్గొనడం నిజంగా కూడా పాల్గొనకపోవడం వాళ్ళ చిత్తశుద్ధికి వదిలేస్తున్నాం. సరే, ఏదేమైనా కౌన్సిలర్తో పాటు మీకు కూడా పూర్తి బాధ్యతలు మీ వార్డులలో కానీ యాదవ్ పట్టణంలో మీ సూచనలు సలహాలు తీసుకొని యాదవ్ అభివృద్ధి అనే లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం. ఆశీస్సులతోటి ఈ యాదవ్ పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సహకారం, శాఖ మార్చులు సీతక్క గారి సహకారంతో యాదవ్ పట్టణాన్ని కనివీని ఏరియా రీతిలో అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తూ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు నూతనంగా ఎన్నికైనటువంటి కోఆప్షన్ సభ్యుల సహకారంతో యాదవ్ను అభివృద్ధి చేస్తామని చెప్పి మేము మాట ఇస్తున్నాం. గత 10 ఏళ్లకు ఈ 2.5 సంవత్సరాల ప్రజాపాలనకు ప్రజలు తేడా చూస్తున్నారు. అరువులందరికీ సంక్షేమ పథకాలు అందించడం, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, 2 కళ్ళ లెక్క మా గౌరవ ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి రోడ్ మోడల్గా ముందుకు పోతున్న తరుణంలో యాదవ్ను కూడా తెలంగాణ తిరుపతిలో ఉన్నటువంటి యాదవ్ను వచ్చే భక్తులకు వసతులు కల్పిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలు కూడా అన్ని విధాల ప్రభుత్వ ఫలాలు అందే విధంగా నా వంతు చర్యగా తీసుకుంటా అని చెప్పి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, ఈ ప్రాంత సేవకుడిగా ప్రజలకు ఇంకా మెరుగైన ఫలాలు అందాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. యాదవ్ మున్సిపాలిటీని ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో యాదవ్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మా కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ గారు ముందుకు పోతున్న తరుణంలో ఎక్కువ నిధులు తెచ్చి యాదవ్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిస్తూ ఇవాళ నూతనంగా ఎన్నికైనటువంటి కోఆప్షన్ సభ్యులకు మరొకసారి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలి. మీరు ప్రజాప్రభుత్వంలో ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములై యాదవ్ను దినదిన అభివృద్ధిగా ఎక్కువ నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామని తెలియజేస్తుంది.